వాటులో రెండు పాత్రల్లో కనిపించనున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. RRR చిత్రం తర్వాత దేవరా 1 చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి 500 కోట్ల కలెక్షన్ సాధించిన ఎన్టీఆర్ నార్త్ ప్రేక్షకుల్లో మంచి మార్కెట్ ను పెంచుకున్నారు. అక్కడ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ముందుకొస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రాలను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్. ఇందులో ముందుగా తొలిసారి ఇప్పుడు బాలీవుడ్ లో అడుగు పెడుతూ డైనమిక్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. అయన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కంటే ఎన్టీఆర్ పాత్రకే స్క్రీన్ టైమింగ్ ఎక్కువ ఉంటుందని, అలాగే ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. అయితే వార్ ఫస్ట్ పార్ట్ లో టైగర్ ష్రాఫ్ కనిపించినట్టే పార్ట్ 2లో ఎన్టీఆర్ కూడా హీరోగా విలన్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడట. ఎన్టీఆర్ వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుగా ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి ఇప్పటికైతే పలు తెలుగు చిత్రాల్లో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ లో గొప్ప స్థాయిలో నటించి మెప్పించగా, లవకుశ సినిమాలో మాదిరిగా పాజిటివ్ నెగిటివ్ రెండు పాత్రల తరహాలో వార్ 2లో కూడా క్యారెక్టర్ ఉండబోతుందనే టాక్ రావడంతో ఈ సినిమాపై మరింతగా ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాను యష్ రాజ్ ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 14న సినిమా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఎన్టీఆర్ సలార్ KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి డ్రాగన్ చిత్రం చేయనున్నారు. జనవరి చివరికి గానీ ఫిబ్రవరి నెలలో గానీ ఈ సినిమా షూట్ లో ఎన్టీఆర్ జాయిన్ అవనున్నారు. ట్రయాంగిల్ డాగ్స్ మాఫియా నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వివిధ దేశాల్లో ఈ సినిమా షూట్ జరుపుకోనుంది. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుంది. ఇంకోవైపు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా 2 చిత్రాన్ని కూడా చాలా త్వరగా ప్రారంభించాలని చూస్తున్నాడు. కాగా పూర్తి స్థాయిలో వివిధ రకాల ప్రశ్నలతో మొదలుపెట్టిన దేవరా కథను పకడ్బందీగా ప్రిపేర్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. పని మీద పోయినోడైతే పనపంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది మొదటి భాగంలో షూట్ మొదలు పెట్టేలా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడు. ఓవరాల్ గా ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో 3 బడా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఒకటి మల్టీ స్టారర్ కాగా మిగతా 2 సోలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో ఏ 2 చిత్రాలు భారీ రేంజ్ హిట్ అందుకున్నా ఎన్టీఆర్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఇండియా వైడ్ గా ప్రభాస్, అల్లు అర్జున్ కు ఉన్న ఫ్యాన్ బేస్ మానియా ఎన్టీఆర్ కు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు.